హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి. చాలామంది ఇంట్లోనే కేక్ చేసుకోవాలని అనుకుంటుంటారు. అలాంటి వారి కోసమే నేను సింపుల్ డెకరేషన్తో క్యారమెల్ సాస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని చాలా టేస్టీ అయిన కేక్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. నా వాయిస్ కొంచెం బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో వీడియో చూసేయండి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకోండి. దీంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని అయితే వేసుకోండి. మీరు ఎగ్లెస్ చేయాలనుకుంటే 3/4 కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును ఈ ఎగ్స్కి బదులుగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్ వరకు షుగర్ని, 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే వేస్తున్నానండి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఎసెన్స్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను క్యారమెల్ సాస్ని ప్రిపేర్ చేసి కేక్ని అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ విధంగా ఫోమీగా అయిన తర్వాత ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకోండి. దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, ఇంకా 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించేసుకోండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. సో ఈ విధంగా మనకి కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను 6 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ లైన్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా మనం కేక్ టిన్ని కోట్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మోల్డ్ని ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. ఈ కేక్ మనకి బేక్ అయిపోయిందండి. ఈ విధంగా నైఫ్కి వచ్చి చెక్ చేసుకోవాలి. నైఫ్ అనేది క్లీన్గా రావాలండి. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకుందాము. ఈలోపు క్యారమెల్ సాస్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దీంట్లోకి 1 కప్పు వరకు షుగర్ని, 1/3 కప్ వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ వేయకుండా డైరెక్ట్గా కూడా క్యారమెలైజ్ చేసుకోవచ్చు షుగర్ని. కాకపోతే కొంచెం కలర్ అనేది డార్క్గా వస్తుంది. అలా అయితే ఇలా వాటర్ వేసి చేసిందైతే మనకి కరెక్ట్ కలర్ అయితే వస్తుందండి క్యారమెల్ సాస్కి. ఈ విధంగా బాగా బబుల్స్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ని వేసుకోండి. ఈ విధంగా బాగా పొంగుతుందండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది బాగా ఈ విధంగా పొంగుతుంది. తర్వాత ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనకి షుగర్ క్యారమలైజ్ అయితే అవుతుంది. స్టవ్ని లోలో ఉంచుకొని ఈ ప్రాసెస్ని చేయండి. చాలా కేర్ఫుల్గా చేయాలండి ఈ క్యారమెల్ సాస్ని. చూస్తున్నారు కదా, మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ విధంగా అయిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి కలర్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి గోరువెచ్చగా ఉన్న ఫ్రెష్ క్రీమ్ని 3/4 కప్ వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. అంతే, మనకి క్యారమెల్ సాస్ ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని కూడా మనం కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఇది మనం విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేస్తామండి. మనకి విప్పింగ్ క్రీమ్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను పక్కన క్లిప్లో చూపిస్తున్న విధంగా క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. ఈ విధంగా కూల్ అయిపోయిన తర్వాత నేను కేక్ బోర్డ్ పైన ఉంచి 3 లేయర్స్ లాగా ఈ కేక్ని అయితే కట్ చేస్తున్నానండి.
మీరు కొత్తగా బేకింగ్ చేస్తున్నట్లయితే 2 లేయర్స్ కట్ చేసుకోండి. మీకు ఫ్రాస్టింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కేక్ చూస్తున్నారు కదా, చాలా ఫ్లఫీగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉందండి. సో ఈ విధంగా ఫస్ట్ లేయర్ని అయితే ఉంచి షుగర్ సిరప్ని అప్లై చేస్తున్నాను. షుగర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తే మనకి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనం క్యారమిల్ వేసి చేసిన విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా నేను లేయర్స్ లాగా స్ప్రెడ్ చేస్తున్నానండి. మొత్తం 3 లేయర్స్ కూడా సేమ్ చేస్తాను. కొంచెం మిడిల్లో కూడా నేను క్యారమిల్ సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎలాంటి కేక్ కలర్స్ యూజ్ చేయకుండానే మనం ఇలా ఈజీగా చాలా డెకరేటివ్గా మనం కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్స్ వాడకూడదు అనుకునే వారికి ఇలాంటి కేక్ డిజైన్స్ అయితే చాలా బాగా ఉంటాయండి. సో చాలా సింపుల్ కూడాను ఇంట్లో చేసుకోవడం క్యారమెల్ సాస్ని. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. చూస్తున్నారు కదా, 2 లేయర్స్ వేసిన తర్వాత ఒకసారి రెండిటిని ఈ విధంగా ఫినిషింగ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ లేయర్ని కూడా ఉంచుతాను. సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి మూడిటికి కూడా. వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టానండి, ఎందుకంటే మనకి లెంతీ అయిపోతుందని వీడియో అనేది. సో ఈ విధంగా మనం 3 లేయర్స్ని ఉంచి కోట్ అయితే చేసేసుకోవాలి విప్పింగ్ క్రీమ్తో. ఈ విధంగా చేసుకొని నేను ఇలా అయితే డిజైన్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లో ఉండే వాటితోటే డెకరేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేనట్లయితే ఇంట్లోనే ఈజీగా బటర్తో క్రీమ్ని ఎలా చేసుకోవాలో కూడా నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. మీరు ఆ వీడియోస్ చూసి బటర్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోటే అప్పుడు ఈజీగా కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా క్యారమిల్ సాస్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా డిజైన్ అయితే చేస్తున్నానండి. కింద బార్డర్ కూడా ఈ విధంగా వేశాను. మీ క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగా అయినా డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను. 19 నెంబర్ నాజిల్ని ఉంచి కింద బార్డర్ అయితే వేశాను. అదే నాజిల్ని యూజ్ చేసి ఇక్కడ నేను రోజెస్ అయితే వేస్తున్నానండి. మీకు మీ దగ్గర ఈ నాజిల్ లేకపోయినా నార్మల్గా కూడా మీరు ఈ కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఈ విధమైన డెకరేటివ్ బాల్స్ అయితే ఉన్నాయి. వీటితో నేను డెకరేషన్ అయితే చేశానండి. గోల్డ్ కలర్ బాల్స్ అయితే ఉన్నాయి, షుగర్ బాల్స్, వాటిని కూడా ఇలా డెకరేట్ చేశాను. ఇక్కడ నేను హ్యాపీ న్యూ ఇయర్ కేక్ని చేస్తున్నాను కదా. ఫస్ట్ అయితే మనం కరెక్ట్గా రావడానికి టూత్ పిక్తో ఇలా డ్రా చేసుకోవచ్చండి. బిగినర్స్కి యూజ్ అవుతుందని నేను ఈ విధంగా చూపిస్తున్నాను. తర్వాత సేమ్ అదే మనం గీసిన వాటిపైన క్యారమెల్ సాస్తో ఈ విధంగా నేను హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాశానండి. చాలామంది అనుకుంటారు న్యూ ఇయర్కి మనం మన చేతులతో మనమే కేక్ని చేద్దామని. అలాంటి వారికి ఈ కేక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఇంకా సింపుల్గా కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా నేను ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసేసాను. నేను చూపించిన ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు కూడా ఇలాంటి కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రాశాను. ఫైనల్గా ఈ విధంగా గోల్డ్ కలర్ షుగర్ బాల్స్తో డెకరేషన్ అయితే చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యారమెల్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.